हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेज्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 140వ పాఠము 25/2024 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అనే తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every autumn, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 లో ఉన్నాము. మొదటి స్టాంజాలో దాంట్లో 9 శ్లోకాలకు గాను 7 శ్లోకాలు వరకు చూస్తున్నాం. 7వ శ్లోకం చివరిలో ఉన్నాం. దాంట్లో ఐ ఆఫ్ డాంగ్మా అంటే దేవ అక్ష, దివ్య చక్షువు, 3వ కన్ను, థర్డ్ ఐ, త్రిలోచన, వీటికి దానికి సంబంధించిన విషయము తెలుసుకుంటున్నాం. అది మనకి డివైన్ ప్లాన్ లో అది ఎట్లా వివరింపబడిందో, ప్రస్తుతం లేదంటే ఒకప్పుడు ఉండి ఉండాలి. అది ఎప్పుడు ఉంది, మరలా ఎప్పుడు రాబోతుంది. ఇక్కడ తమాషా ఏంటంటే ఒకప్పుడు ఉంటుంది, ప్రస్తుతం ఉండదు, మరలా వస్తుంది. అంటే మనము చక్రభ్రమణం జరుగుతూ ఉంది. ఇదంతా చక్రభ్రమణం జరగటంలో వ్యక్తుల పైకి లేస్తాం. మనం ఈ ఎగ్జిబిషన్ లో ఇటువంటివి పెట్టినప్పుడు మనకి జైంట్ వీల్ ఒకటి ఉంటుంది. ఆ జైంట్ వీలు పై నుంచి కింద దాకా ఒక పెద్ద వృత్తం లాగా ఉంటుంది, చాలా పెద్ద వృత్తం లాగా. అన్నీ కూర్చోటానికి వీలుగా రకరకాల బొమ్మలతో ఇక వాడు తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ ఉన్నప్పుడు కింద ఉన్నది పైకి వెళ్తూ ఉంటుంది మనకి కుడి వైపున, ఆ పైన ఉన్నది కిందకు దిగుతూ ఉంటుంది. పైన అన్నిటికన్నా శీర్షంలో, టాప్ లో, ఉచ్చస్థానంలో పైన ఒక కుర్చీ ఉంటుంది కదా, కింద అట్టడుగున ఒక కుర్చీ ఉంటుంది. ఈ రెండు ఎలా కదులుతున్నాయో చూడండి. వాడు తిప్పంగానే పైదేమో ఎడం వైపున కిందకు దిగటం ప్రారంభించింది. అది ఆ జైంట్ వీలు కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. కిందది ఉన్నది, అట్టడుగున ఉన్నది కుడి వైపున పైకి వెళ్ళటం ప్రారంభించింది. ఇట్లా తిరుగుతూ ఉంది, తిప్పుతున్నాడు. ఇక్కడ దాంట్లో ఉన్న వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా తిప్పుతున్నారా? తిప్పేవాడు ఒకడు వేరే ఉన్నాడు. తిప్పేవాడు తిప్పుతుంటే వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. అవి తిరగటంలో పైన మొత్తం అన్ని కనిపిస్తూ ఉంటుంది కదా. పైన అనేటప్పటికల్లా దిగువన ఆ కొంచెం భాగమే కనిపిస్తుంది, అంటే అది స్థూల భాగము. అట్లా దానికి సంకేతంగా పైన సూక్ష్మం అంటే సమస్తము కనిపిస్తుంది అన్నట్టుగా ఆ మొత్తం ఆ ప్రాంగణం అంతా కనిపిస్తుంది. దాదాపు 1 ఎకరం 2 ఎకరాల ప్రాంగణం ఉంటుంది. అది ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అన్ని స్టాల్స్ కనిపిస్తుంటాయి. అదే కాకుండా ఆ చుట్టూ ఉన్న ఊరు కూడా కనిపిస్తూ ఉంటుంది, ఆ పట్టణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంత ఎత్తున ఉంటాడు వాడు. దిగువకు వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ వరకే కనిపిస్తుంది. ఇంకా చుట్టూ ఉన్న షాపులు కూడా కనపడు, ఆ స్టాల్స్ కూడా కనపడవు. స్థూలము అనేటప్పటికల్లా పరిమితము, సూక్ష్మం అనేటప్పటికల్లా అపరిమితము. ఇది కూడా ఒక సంకేతం. అయితే ఆ పైన ఉన్నవాడు దిగి ఎట్లా వస్తున్నాడు? ఇంకా పైకి వెళ్ళటం లేదు. వాడు వెళ్లాల్సినంత పైకి వెళ్ళాడు, అక్కడి నుంచి కిందకి దిగటం ప్రారంభించాడు. ఇట్లా దిగుతూ అంతకుముందు అట్టడుగుని ఎవడున్నాడో వాడి దగ్గర, వాడు ఉన్న స్థలంలోకి వీడు వచ్చాడు. ఈ అట్టడుగున ఉన్నది ఏమైంది? పూర్తిగా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయింది, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. అది ఎగువకి వెళ్ళిపోయింది. పూర్తిగా ఎగువన ఉన్నది, అది పూర్తిగా దిగువన ఉన్నది ఇది మారింది. అంతకుముందు ఎగువన ఉన్నవాడు కాస్త దిగువకు వచ్చాడు, దిగువన ఉన్నవాడు ఎగువకు వెళ్ళాడు అన్నట్టు. ఇప్పుడు వీడిదేమైంది? అంతకుముందేమో మొత్తం చూసినవాడు కాస్త
ఇవి కొంచెం పరిమితంగా కొద్ది భాగమే చూడగలుగుతున్నాడు. మళ్ళీ అలా తిరుగుతూనే ఉంది కదా, వాడు అక్కడ ఆగట్లేదుగా. మళ్ళీ పైకి వచ్చాడు. మళ్ళీ పైకి వచ్చేటప్పుడు కల్లా అంతకు ముందుది ఇంకా చాలా పెద్దదిలాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కింద చాలా పరిమితంగా చూశాడు కదా వాడు, కొద్దిగా. ఆ కొద్ది దాని నుంచి ఎక్కువకి వచ్చేటప్పుడు కల్లా ఎంత చాలా పెద్దదిగా ఉంది ఇది అనిపించింది వాడికి. మళ్ళీ కిందకి దిగాడు. అక్కడి నుంచి మళ్ళీ పైకి వస్తున్నాడు. అట్లా క్రమక్రమంగా ఒక్కొక్క భ్రమణానికి, ఒక్కొక్క వలయానికి తిరిగే కొలది అభివృద్ధి చెందుతూ అన్నట్టుగా. అది ఈ సృష్టి మొత్తం కూడా ఆ విధంగా జరుగుతుంది. దానికి సంకేతంగానే మనకి జైంట్ వీల్స్ పెట్టారు, రంగుల రాట్నం పెట్టారు, తిరిగే రంగుల రాట్నం అని. అట్లా మనం ఆ పైన ఉన్నప్పుడు కిందకి దిగేటప్పుడు మూడవ కన్ను ఉన్నది. ఐ ఆఫ్ డాంగ్మా అని ఏదైతే చెప్పుకున్నామో అది ఉన్నది. క్రమంగా కిందకి దిగేటప్పుడు కల్లా అది ముడుచుకుపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఆ మిగతా 2 కళ్ళు మాత్రమే అలాగే ఉండిపోయినాయి. ఆ 2 కళ్ళు బయటకు వచ్చినాయి. మూడో మూల జాతికి వచ్చేటప్పుడు కల్లా, అంటే ఆ మూడో మూల జాతి దగ్గర ఏమైంది, ఈ స్త్రీ పురుష భేదం ఏర్పడింది. అంతవరకు స్త్రీ పురుషులు కలిసినట్టుగా ఉంది. లెమోరియా జాతి దగ్గర అక్కడికి ఆ మూల జాతి దగ్గరకు వచ్చేటప్పుడు అప్పుడు 2 కళ్ళు, ఆ మూడవ కన్నుగా ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ముడుచుకుపోయి ఉన్నది, మృతం అయిపోయినట్టుగా ఉన్నది, పని చేయకుండా ఓ పక్కన పడి ఉన్నట్టుగా ఉందండి. మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఏ భాగంలో ఉండగా, పైనుంచి కిందకి దిగేటప్పుడు ఏ భాగంలో ఉండగా మూడో కన్ను ఉందో, ఇటువైపు కూడా అదే భాగం వస్తుంది కదా. మనం కుడివైపున పైకి వెళ్ళేటప్పుడు దానికి సమాంతరంగా ఇటు కూడా వస్తాం మనం. అక్కడికి వచ్చేటప్పుడు కల్లా అంటే 6వ మూల జాతికి వస్తాం మనం. 6వ మూల జాతికి వచ్చేటప్పటికి మూడవ కన్ను మళ్ళీ బయటికి బయలువెడలుతుంది, ఉబ్బుతుంది అక్కడ బయటికి. ఇక అది పనిచేయటం మొదలు పెడుతుంది. ఇట్లా తమాషాగా జరుగుతూ ఉందన్నమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ప్రళయ స్థితిలో ఉన్నాం. ఈ ప్రళయ స్థితిలో ఈ మూడో కన్ను వెళ్ళిపోయింది, ఈ 2 కళ్ళు వెళ్ళిపోయినాయి, ఏం లేవు అన్నట్టుగా చెప్పడం కోసం మొత్తం స్తంభించిపోయినా, ఎక్కడ ఏమీ కదలిక లేదు అన్నట్టుగా, మొత్తం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయింది అని చెప్పడం కోసం. ఎవరెవరు వెళ్ళారు నిద్రాస్థితిలోకి అంటే, అందరూ వెళ్ళారండి అంటే, అందరంటే ఎవరండి అంటాం కదా మనం. అందరూ వెళ్ళిపోయారండి అని అంటే, అందరంటే ఇక అంతా చెప్పుకోరావాలి. ఆ లిస్ట్ అంతా చదువుతున్నాం ఇప్పుడు, అంతకంటే ఏం లేదు. ఆ లిస్ట్ చదువుతున్నాం అంటే ఎవరెవరు ఉన్నారు వ్యక్త సృష్టి స్థితిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఆ అవ్యక్త స్థితిలో, ఆ ప్రళయ స్థితిలో అందరూ ప్రళయ స్థితిలోకి ఎలాగ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళారండి, వీళ్ళు వెళ్ళారండి అని చెప్తున్నాం. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, అంతకుముందు సృష్టి స్థితిలో ఉన్నారు. సృష్టి స్థితిలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ప్రళయ స్థితిలోకి వెళుతున్నారు, నిద్రాస్థితిలోకి వెళుతున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుంది, చక్ర భ్రమణం. మళ్ళీ ఆ ప్రళయ స్థితి నుంచి వ్యక్త సృష్టిలోకి వస్తాం. వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పటికల్లా వీళ్ళందరూ బిలబిలమంటూ మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఈ పిల్లలు ఆడుకోవటానికి మన స్కూల్ నుంచి సాయంత్రం అవ్వగానే స్కూల్ గంట మోగుతుంది, బిలబిలమంటూ బయటికి వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ పొద్దున్న గంట మోగంగానే లోపలికి గబగబ వెళ్ళిపోతారు అందరూ. మొత్తం చెడి చప్పుడు లేదు ఇక. ఆ 4 గదులు 5 గదులు ఎన్నో గదులు ఉంటాయి, ఆ గదుల నిండా పిల్లలు ఉంటారు. ఇంకా బయట ఎవడు ఉండడు. ఇంకా
అంటే మనకేమో అది పని సంబంధించింది, వ్యక్తి సృష్టికి సంబంధించిందిగా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇట్లా ఒక చోట ఉండి అలా ఉండేట దాన్ని మనం అట్లా ఉంటుంది అన్నట్టుగా చెప్పడం కోసం. ప్రళయ స్థితి అంటే ఇక బయట ఎక్కడ ఏమీ లేకుండా ఒక చోట అలాగా విశ్రాంతి తీసుకున్నట్టుగా అయిపోయింది. అంటే విశ్రాంతి స్థితిలో ఎవరైతే ఉన్నారో, ప్రళయ స్థితిలో ఎవరైతే ఉన్నారో, అంటే సృష్టి వ్యక్తమైనప్పుడు సృష్టి స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రళయ స్థితి నుంచి మరి వాళ్ళందరూ బయటికి రావాలి కదా. మళ్ళీ అంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అంతా బయటకు వచ్చేసారు బిలబిలమంటూ. ఈ ప్రళయ స్థితి దాటిన తర్వాత మరలా దీని తర్వాత వచ్చే సృష్టి స్థితిలోకి మొదలవ్వంగానే మళ్ళీ బిలబిలమంటూ అందరూ బయటకు వచ్చేసారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇది జరుగుతూ ఉన్నది. ఇది ఒకసారిగా జరిగేది కాదు. ఇది ఒకసారి జరిగి ఆగిపోవటం అనేది లేదు. నిరంతరం ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే మనం ఇది ఎక్కడ ఆగుతుంది? ఆ ఏకత్వానుభూతికి వెళ్ళినప్పుడు ఆగుతుంది. పరిపూర్ణ స్థితికి వెళ్ళినప్పుడు ఆగుతుంది. పరిపూర్ణుడుగా మారినప్పుడు ఆగుతుంది. కానీ పరిపూర్ణుడుగా అయిన తర్వాత ఆగుతుందా? మరి ఆ పరిపూర్ణ స్థితి నుంచి మనం హైయెస్ట్‌కి వెళ్ళిపోయాం. జైంట్ వీల్‌లో పరిపూర్ణ స్థితికి వెళ్ళిపోయాం పైకి. ఇంకంతకన్నా పైన లేదిక. పరిపూర్ణ స్థితి. అక్కడ ఆగిపోయాము. మళ్ళీ వెంటనే కిందకొచ్చేస్తున్నాడు. వాడు తిప్పుతూనే ఉన్నాడయ్యా వాడు. ఎక్కడ ఆగనిచ్చాడు? తిప్పుతూనే ఉన్నాడు తిప్పేవాడు. మళ్ళీ కిందకొచ్చేసాడు. మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. ఇట్లా జరుగుతూ ఉంది ఇది. ఇప్పుడేంటన్నమాట, ఇంత సృష్టి స్థితిలో మనం ఉన్నాము. మళ్ళీ మనమందరము ఆ ప్రళయ స్థితిలో ఉన్నాము. మళ్ళీ ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వస్తూనే ఉన్నాము. ఇలా జరుగుతూనే ఉంది. మనం నశించిపోవటం అన్నది లేదు. ఈ దేహాలు, ఈ రూపాలు ఇవన్నీ అప్పటికప్పుడు కట్టుకొని మళ్ళీ అవి వదులుతూ ఉంటాం కాబట్టి అవైనా కానీ నశించటం లేదు. ఆ దేహం కూడా నశించటం లేదు. మనకి ఏమనిపిస్తుంది? చనిపోయిన తర్వాత దేహాన్ని తగలబెట్టేశారు, దహనం చేశారు. దహనం చేసి బూడిదైపోయింది. ఆ దేహం లేదు. కానీ ఆ రూపం ఎక్కడుంది? చోటులో ఉంది ఆ రూపం. ఆ అచ్చుంది. ఆ రూపానికి సంబంధించి మరలా కొంచెం మెరుగ్గా ఈ శిల్పి ఏం చేస్తున్నాడు? త్వష్ట అన్నవాడు చోటులో ఈ రూపాలని చెక్కుతూ ఉన్నాడు. వాడు చెక్కడంలో ఒక రూపం అయిపోయినప్పుడు ఆ రూపానికి సంబంధించిన మరింత మెరుగ్గా, ఎందుకంటే అంతవరకు కొంతవరకు చెక్కాడు అది ఆ రూపానికి సంబంధించి. ఇప్పుడు ఇంకొంచెం మెరుగ్గా దాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. దానికి అనుగుణంగా మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది మనకి. నెక్స్ట్ మళ్ళీ ఆ దేహాన్ని మనం ఆ ఉపాధిని పొందుతాం. ఆ ఉపాధిలో మనం పనిచేయటం ప్రారంభిస్తాం. ఇట్లా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎక్కడ ఏది నాశనం అవడం లేదు, క్షయం అవటం లేదు, నశించటం లేదు. ఎక్కడ అన్ని సర్దుకుంటా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో మళ్ళీ అక్కడికి సర్దుకుంటున్నాయి. ఏ భూతాల నుంచి, ఏ పంచభూతాల నుంచి అవన్నీ వచ్చినాయో ఇప్పటి వరకు మనం పంచభూతాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పంచభూతాలు. ఇంకొక 2 రౌండ్స్‌లో పూర్తయిపోతే, 7వ రౌండ్ కూడా పూర్తయిపోతే అప్పుడు మిగతా 2 భూతాలు కూడా మనకి గమనికలోకి వస్తాయి. అంటే మొత్తము సప్తభూతాలు ఉన్నాయి. పంచభూతాలు కాదు, సప్తభూతాలు. ఈ భూతం ఇది చివరిది ఇదే. స్థూలానికి సంబంధించింది ఇదే. మనకి మూలంలో ఉన్నవి ఆకాశము అని ఉంది కదా. ఆకాశము ఇంకా 2 ఎక్స్ట్రా వస్తాయన్నమాట. ఆకాశానికన్నా ఇంకా సూక్ష్మమైనవి, ఆకాశానికి అతీతంగా ఉన్నది. అక్కడవి 2 మనకి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు సప్తభూతాలు అవుతాయి. ఈ వచ్చిందంతా ఏమైంది? సప్తభూతాల నుంచి వచ్చింది. మళ్ళీ సప్తభూతాల్లోనే కలిసిపోతుంది. ఎక్కడిదక్కడ సర్దుకుంటుంది. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వాటితో కూడుకుని ఒక రూపం తయారవుతుంది. ఎట్లా తయారవుతుంది? అంతకన్నా కొంచెం మెరుగ్గా.
దీంట్లో ప్రతి భ్రమణానికి కొంత అనుభవము, కొంత అభివృద్ధి, కొంత వికాసం, దానికి అనుగుణంగా ఇది జరుగుతూ ఉన్నది. వందలో అట్లాగే 3 కళ్ళే కాకుండా there were 4 armed human creatures in those early days of the male females. అంటే మొదటి మూల జాతి, రెండవ మూల జాతి ఏదైతే ఉందో ఆ 2 జాతుల్లో స్త్రీ పురుష విభాగం లేకుండా కలిసి ఉన్నటువంటిది. స్త్రీ పురుషాన్ని కలిసి ఎలా చెప్పగలుగుతున్నాం? ఇప్పుడు స్త్రీ పురుష విభాగం ఉంది కాబట్టి దీంతో పోల్చుకుంటా మనం దాన్ని చెప్తున్నాం. అందుకని స్త్రీ పురుష కలిసిన అనే మాట వస్తుంది. అక్కడి నుంచి అక్కడి వరకే మనం చెప్పామనుకోండి, ఉన్నది అంతే, ఒక మానవుడు ఉన్నాడు, ఇంకా స్త్రీ పురుష అన్నదే లేదు. ఇక మనం ఇక్కడ స్త్రీ పురుష విభాగము విడిపడిన తర్వాత మనకి ప్రకృతి పురుషుడు ఇద్దరుగా ఉన్నారని అనుకుంటున్నాం కదా. వాళ్ళిద్దరూ విడిపడక ముందు ఉన్నది పరమాత్మ తత్వం. అట్లాగా అక్కడి నుంచి ఆయన నుంచి ఆ సంకల్పం బయలుదేరటం, ఆ దివ్య సంకల్పము తాను పెక్కులు కావాలని, అప్పుడు అది ఇక అమ్మవారు అయ్యవారు బయలువెడలడం, 2గా రావటం. ఆ 2గా రాకముందు కలిసి ఉన్నారు. అది అట్లాంటిగా 2 మూల జాతుల వరకు మనకి హెర్మాఫ్రోడైట్స్ అంటాం. స్త్రీ పురుష కలిసినటువంటి, ఇంకా విడిపోని స్థితిలో ఉన్నటువంటి మేల్ ఫిమేల్స్ గా ఉన్నటువంటి ఆ రోజుల్లో 4 చేతులతో ఉన్నారు మానవులు, 3 కళ్ళతో ఉన్నారు, with 1 head at 3 eyes. 4 armed human creatures in those early days of the male females with 1 head. శిరస్సు ఒకటే కానీ తల భాగం ఒకటే, 3 eyes 3 కన్నులు, 4 చేతులు. దే కుడ్ సీ బిఫోర్ దెమ్ అండ్ బిహైండ్ దెమ్. దానివల్ల ఏమైంది? వాళ్ళు ఒక్కసారిగా మొత్తం చూసేస్తున్నారు 360 డిగ్రీలు. మనం ఏం చూడగలం? ఎదటగా ఉన్నదే చూడగలం. మన కళ్ళకి ఎంతవరకు గోచరిస్తే ఎదురుగా ఉన్నది మాత్రమే, పక్కల మనకి తెలియదు. పక్కకు చూడాలంటే తల తిప్పాలి, లేకపోతే కళ్ళు కొంచెం ఇటు పక్క కన్నా తిప్పాలి. అటు పక్కకి తిప్పాలంటే కుడి వైపు చూడాలంటే ఇటు తిప్పాలి, ఎడం వైపు చూడాలంటే అటు తిప్పాలి, వెనక భాగం చూడాలంటే అసలు తల మొత్తం ఇటు తిరగాలి. తల వెనక భాగం అసలు మనకి కనపడదు. కానీ అప్పుడు వాళ్ళు మొత్తం 4 వైపులా 4 దిక్కులా ఒక్కసారిగా చూడగలిగారు. 4 చేతులు ఉన్నాయి అందుకే వాళ్ళకి. అట్లాంటి విషయాలతో ఉన్నాయి వాళ్ళది. అందుకే దానికి అనుగుణంగానే మనకి ఇప్పుడు దైవానికి సంబంధించి దేవతలు, దేవుళ్ళు, వీళ్ళకి వాళ్ళ ఆకారాలని ఇప్పుడు 4 చేతులు, విష్ణుమూర్తి 4 చేతులతో, 2 చేతుల్లో శంఖము చక్రము, ఒక చెయ్యి అభయహస్తం, ఒక చెయ్యి గద, ఇట్లాగా సంకేతంగా ఆ 4 చేతులు ఉన్నాయి అని అన్నారు. ఆ 4 చేతులకి ఏంటి సంకేతంగా అన్నట్టుగా ఇవి కూడా పెట్టారు అన్నమాట, ఆ దైవానికి సంబంధించి. అట్లా అన్ని పురాణ గాథల్లోనూ ఈ 4 చేతులతో ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఏ కల్పం లేటర్, ఒక కల్పం జరిగిన తర్వాత, కల్పం అంటే మనకి ఒక పగలు, బ్రహ్మకి ఒక పగలు అంటే 1000 మహాయుగాలు. మహాయుగాలు అంటే 4 యుగాలు కలిపినది. 4 యుగాలు కలిపితే 4,32,000 సంవత్సరాలు వస్తుంది. అది ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 1000 జరిగితే అప్పుడేమవుతుంది? ఒక కల్పం అవుతుంది.
అంటే 71 మహాయుగాలు జరిగితే ఒక మనువు పరిపాలనా కాలం. అట్లా 14 మనువులు ఉన్నారు. ఆ 14 మనువులు పూర్తయ్యేటప్పటికల్లా మధ్యలో సంధి కాలం కూడా కలుపుకుంటే మొత్తం 1000 మహాయుగాలు వస్తుంది మనకి. అది ఒక రోజు, ఒక పగలు బ్రహ్మకి. అట్లా ఒక కల్పం జరిగిన తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ ద సపరేషన్ ఆఫ్ ద సెక్సెస్ అప్పుడు రెండో మూల జాతి కూడా అయిపోయి మూడో మూల జాతికి వచ్చింది. మూడో మూల జాతికి వచ్చేటప్పటికల్లా సపరేషన్ ఆఫ్ ద సెక్సెస్, స్త్రీ పురుష విభాగం ఏర్పడింది. అప్పుడు కొంతమంది స్త్రీలుగా కొంతమంది పురుషులుగా మనకి తిరగటం మొదలైంది అనమాట. అంతకుముందు ఎవరిని చూసినా ఒకే ఆకారం. ఇప్పుడు కొంతమంది స్త్రీలుగా కనిపిస్తున్నారు మనకి, కొంతమంది పురుషులుగా కనిపిస్తున్నారు. మ్యాన్ హ్యావింగ్ ఫాలన్ ఇంటూ మ్యాటర్, ఇది ఎప్పుడు జరిగిందనమాట? పూర్తిగా స్థూలానికి దిగే కొలది ఇది జరిగింది మనకి. దేర్ స్పిరిచువల్ విజన్ బికేమ్ డిమ్. అంటే ఏదో ఒకటి కదా, అదే ఇది అవుతుంది, ఇదే అది అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ అంతకుముందు స్పిరిచువల్ గా ఉంది. టాప్ లో ఈ జైంట్ వీల్ ది టాప్ లో ఉన్నవాడు పూర్తిగా స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక వికాసం బాగా చెంది పూర్తిగా ఆధ్యాత్మిక దీనిగా ఉండగా ఇంకా కిందకి దిగటం ప్రారంభించాడు కదా. అది కిందకి దిగేటప్పుడు కల్లా, కిందకి దిగటం అంటే మ్యాటర్లోకి రావడం, మ్యాటర్గా అది పరివర్తన చెందటం. స్పిరిట్ కల్లా ఏమైంది? మ్యాటర్గా పరివర్తన చెందుతూ వస్తుంది. అంతేగాని స్పిరిట్ మ్యాటర్ రెండు ఉంటాయని కాదు అక్కడ చెప్పేది. స్పిరిట్ మ్యాటర్, స్పిరిట్ ఏమైంది? మ్యాటర్ గా కన్వర్ట్ అవుతూ వస్తుంది కిందకి దిగే కొలది. పూర్తిగా అంటే మూడో మూల జాతికి వచ్చినప్పటికల్లా మ్యాటర్ దగ్గరకు వచ్చేసారు దాదాపుగా. ఇంకా పూర్తిగా రాలేదు, కొంత భాగం వచ్చాడు అనమాట. అంటే డీ గ్లోబ్ దాకా రాలేదు, కింద అట్టడుగు స్థాయికి రాలేదు, ఇంకా అట్టడుగు స్థితికి రాలేదు ఇంకా. దానివల్ల ఏమైంది? స్పిరిచువల్ విజన్ బికేమ్ డిమ్. ఇంకా 4 వైపులా చూసే శక్తి వెళ్ళిపోయింది. ఆ మూడవ కన్ను వెళ్ళిపోయింది, 4 చేతులు వెళ్ళిపోయినాయి. బికేమ్ డిమ్, ఇది మసకబారింది ఆ స్పిరిచువల్ విజన్. ఆత్మపరంగా చూస్తే ఏమైంది? అంతా ఒకటి కనిపిస్తుంది, ఒకటిగా. మ్యాటర్ పరంగా చూస్తే అనేకత్వంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దేనికి దానికి వేరుగా, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కనిపిస్తుంది. స్పిరిచువల్ విజన్, ఆధ్యాత్మిక దృష్టి ఎలాగ ఉంటుంది? మొత్తం ఒకటిగా ఈ సమస్త ముందు వ్యాపించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కనిపిస్తూ ఉంటాడు. సమస్తం ఒక్కటిగా దర్శించడం, తనతో సహా చూసేవాడు కూడా దాంట్లో భాగంగా మొత్తంగా ఒకటిగా దర్శించడం. అదేమైంది? డిమ్ అయిపోయింది, మసకబారింది. ఇక మామూలుగా పరిమితమైనటువంటి చూపు వచ్చేసింది. దివ్య చక్షువు కాస్త మామూలు చక్షువుగా అయిపోయింది, సాధారణ చక్షువుగా. దాంతో కొద్ది దూరం మాత్రమే చూడగలగటం, ఒకవైపు ఎదటగా ఉన్న మాత్రమే చూడగలగటం, ఇంకా పక్కలకి వెనకలకి చూడటం లేదు. ఎదురుగా ఏది ఉంటే దాని వరకే, అది కూడా కొద్ది దూరం వరకే చూడటం. అండ్ కోఆర్డినేట్లీ ద థర్డ్ ఐ కమెన్స్డ్ టు లూజ్ ఇట్స్ పవర్. ఇప్పుడు ఫోన్ ఉంది, ఈ ఫోన్ ను ఉపయోగించుకుంటా మనం ఇది అధ్యయనం చేస్తున్నాం. మనం నెమ్మదిగా అధ్యయనం ఏదన్నా కారణాల వల్ల ఆగింది అనుకోండి, ఇంకా ఫోన్ పట్టుకుంటామా? ఫోన్తో పనే ఉంది మనకి, ఫోన్ పక్కకి వెళ్ళిపోతుంది. మనకు అధ్యయనం ఉన్నప్పుడు ఫోన్ ఎక్కడుంది ఎతకండి. ఛార్జింగ్ పెట్టుకున్నామా లేదా, పూర్తిగా సిగ్నల్ బాగా వస్తుందా లేదా, అన్ని దానికి తగు జాగ్రత్తలను తీసుకుని సిద్ధంగా ఉంటాం సమయానికి మనం వినటానికి దాన్ని ఉపయోగించుకుంటూ. ఇప్పుడు అధ్యయనం లేదు, సెలవు అంటే ఇంకా ఫోన్తో ఇంకా పనే ఉంది మనకి.
ఆ స్కైప్ గ్రూప్ తో పనే ఉంది మనకి, ఇంకా అవన్నీ డిమ్ అయిపోతాయి. అట్లాగా మనం ఈ థర్డ్ ఐ ఉంది, కానీ దాంతో పనిచేసే వాడు లేడు కదా ఇక్కడ. దాంతో పనిచేసేవాడు ఎవడు? లోపల ఉన్నవాడు, ఆ దేహాత్మ, అలాగే జీవాత్మ, వీళ్ళకి సంబంధించింది కదా. పనిచేసేవాడు లోపల ఉన్నాడు, వీటిని ఉపయోగించుకుంటూ ఉపకరణాలుగా, పనిముట్లుగా. కాబట్టి ఇది ఒక పనిముట్టు. థర్డ్ ఐ అన్నది ఒక పనిముట్టు. ఆ థర్డ్ ఐ పని చేస్తుంది అంటే దానితో పని చేసుకునేవాడు. ఫోన్ ఎక్కడ ఉంది అని అంటే అర్థం ఏంటి? దాన్ని ఉపయోగిస్తున్నవాడు ఉన్నాడు కాబట్టి ఫోన్ ఎక్కడ ఉంది మన ఎదురుగా, మనం ఉపయోగించడం లేదు. ఇంకా ఫోన్ అక్కడ ఉండదు, ఆ పక్కన ఎక్కడో పారేస్తాం, ఆ మూల ఎక్కడో పెట్టేస్తాం. అట్లాగా ఇప్పుడు థర్డ్ ఐని ఉపయోగించే వాళ్ళు లేరు ఇక. దానివల్ల థర్డ్ ఐ డిమ్ అయిపోయింది. డిమ్ అయిపోయి ద థర్డ్ ఐ కమెన్స్డ్ టు లూజ్ ఇట్స్ పవర్. దాంతో ముందు అంత శక్తి ఉంది దానికి. మొత్తాన్ని ఎట్లా చూడగలదు? దివ్య దృష్టి అంటే మ్యాటర్లో నుంచి కూడా దూసుకుని వెళ్ళిపోయి చూడగలదు. దానికి ఏ అడ్డంకి లేదు. ఇక మొత్తాన్ని ఒక్కసారిగా చూడగలదు. భూత భవిష్యత్ వర్తమానాలు ఒక్కసారిగా చూడగలదు. అంత శక్తి కలిగింది మొత్తం. ఇప్పుడు మరి ఫోన్ ఎంత శక్తి ఉంది దీనికి? మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, ఒక్కొక్కళ్ళం ఎక్కడెక్కడో ఉన్నాం. నేను మాట్లాడిన మరుక్షణం మీ అందరికీ వినిపిస్తుంది. అదే మామూలుగా నేను మాట్లాడితే మా ఇంట్లోనే వినపడదు సరిగ్గా, మా ఇంట్లో వాళ్ళకే సరిగా వినపడదు. అటువంటిది ఎంత దూరాన్ని ఉన్నారు. ఇప్పుడు ఆర్వీఎస్ శాస్త్రి గారు కలకత్తాలో ఉన్నారు, వేల కిలోమీటర్లు. ఆయనకి వినపడుతుంది నేను చెప్పేది. ఎంత విచిత్రం చూడండి. అంత కెపాసిటీ ఉన్న థర్డ్ ఐ నెమ్మదిగా లూజ్ ఇట్స్ పవర్, తన శక్తిని కోల్పోయిందంటే వాడట్లేదు. అది వాడితే మళ్ళీ యథావిధిగా అది పనిచేస్తుంది. అంటే వాడేవాడు అక్కడ లేడు. వెన్ ద ఫోర్త్ అరైవ్డ్, ఇక థర్డ్ రూట్ రేస్ లో జరిగిన కథ ఇది. అక్కడి నుంచి ఏమైంది? ఫోర్త్ రూట్ రేస్ వచ్చింది, 4వ మూలజాతి అంటే అట్లాంటియన్స్. లెమురియా తర్వాత అట్లాంటియన్స్. వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టారు, ఒక్కొక్క మూలజాతికి ఒక్కొక్క రకమైన పేరు. Arrived at its middle age, the inner vision had to be awakened. మళ్ళీ ఇన్నర్ విషన్, అంతర్దృష్టి మరలా మేల్కోవటం ప్రారంభించేటప్పుడు కల్లా అండ్ అక్వైర్డ్ బై ఆర్టిఫిషియల్ స్టిమ్యులీ. అయితే ఇప్పుడు ఏమైంది? ఆ కన్నేమో పనిచేయటం లేదు, అది వాడట్లేదు కాబట్టి అది గట్టి పడిపోయింది. ఇంకా అది ఉపయోగానికి లేదు అన్నట్టుగా అయిపోయింది. అంటే దాన్ని ఎట్లాగో చూశారో వాళ్ళు అంతకు ముందు వాళ్ళు, అట్లా ఇప్పుడు చూడటం లేదు. అది ఎందుకని ఇది ఈ థర్డ్ ఐ ద్వారా మనం చూడలేకపోతున్నాం అని అంటే, అంతకుముందు థర్డ్ ఐని ఎట్లా ఉపయోగించారో అట్లాగా ఉపయోగించట్లేదు ఇప్పుడు. అందువల్ల అది పని చేయట్లేదు. అట్లా కాకుండా ఇంకా ఏమైంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్టిమ్యులీ, దానికి కృత్రిమంగా ఉత్ప్రేరకాలు వాడాల్సి వస్తుంది. అంటే మనం ఈ లేబరర్స్ ఉంటారు, ఆ పని చేసేవాళ్ళు, ఈ బరువు పనులు, కష్టమైన పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? తగు మోతాదులో కొంచెం ఆ సారాయో బ్రాందో తాగి పని మొదలెడతారు. ఎంత పని చేసినా కానీ వాళ్ళకి అలసట ఉండదు. ఎందుకంటే ఆ మెదడుకి సంబంధించి, చిన్న మెదడుకి సంబంధించి వీటికి శరీర భాగాలకి కనెక్షను తగ్గుతుంది. తగ్గేటప్పటికల్లా ఇది ఎంత శ్రమలో ఉన్నా కానీ ఆ సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ రాకపోవటాన ఇంకా అది పని చేసుకుంటూనే ఉంటుంది అన్నట్టుగా, బాగానే ఉంది అన్నట్టుగా అక్కడ అనుకుంటూ పని చేస్తూ ఉంటాడు అన్నమాట. అట్లా స్టిమ్యులీ, ఉత్ప్రేరకాలు వాడి ఆర్టిఫిషియల్ స్టిమ్యులీ, కృత్రిమమైనటువంటి
అంటే ఏంటవి? ద ప్రాసెస్ ఆఫ్ విచ్ వాజ్ నోన్ టు ద ఓల్డ్ సేజెస్. దీన్ని ఇప్పుడు ఫస్ట్ సెకండ్ రూట్ రేస్ వాళ్ళకి థర్డ్ ఐ ఉంది, దాని థర్డ్ ఐని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు, కాబట్టి మనం కూడా చేద్దాం అనేటప్పుడు కల్లా ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు మనం మ్యాటర్లో మునిగిపోతున్నాం. ఇది మ్యాటర్ గా పరివర్తన చెందుతోంది స్పిరిట్. కాబట్టి స్పిరిట్ కి ఇంకంత కెపాసిటీ ఉండదు, ఇక మ్యాటర్ గా పరివర్తన చెందుతోంది కదా. అక్కడంటే స్పిరిట్ పూర్తిగా స్పిరిట్ గా ఉన్నందువల్ల తన పూర్తి శక్తితో ఆ థర్డ్ ఐని ఉపయోగించుకుంది. కాబట్టి అక్కడ స్టిమ్యులే అక్కర్లేదు, ఉత్ప్రేరకాలు వాడాల్సిన అవసరం లేదు. అంటే తన బాహుబలంతో రోజంతా పని చేయగలడు వాడు. కానీ ఇంకొకడు అంత బలం వాడికి లేకపోవటం వల్ల మరి పని ఏమో చేయాలి, పని చేయకపోతే డబ్బులు రాకపోతే జీవనం ఆ తిండి గడవదు, ఆ కుటుంబాన్ని నడపలేడు. అందుకని చెప్పి వాడు కృత్రిమమైనటువంటి ఉత్ప్రేరకాలను వాడి ఆ పని చేయటానికి చూస్తున్నాడు. వీడేమో బాగా బలంగా ఉండడం వల్ల అంత పనిని సునాయాసంగా చేశాడు. వీడు శరీర దారుఢ్యం ఉండడం వల్ల, వీడికేమో శరీర దారుఢ్యం లేదు, అందువల్ల ఉత్ప్రేరకాలు వాడవలసిన అవసరం వచ్చింది. అట్లాగే అంతకుముందు ఏంటి, స్పిరిట్ పూర్తిగా వ్యక్తమవుతూ దానితో అది ఈ మూడవ కన్నుని ఉపయోగించడం వల్ల అది చక్కగా ఉపయోగపడింది. మూడవ కన్ను అక్కడేంటి, ఉత్ప్రేరకాలు వాడవలసిన అవసరం రాలేదు. ఇంకా ఇప్పుడు ఏమైంది, 4వ మూల జాతి దగ్గర దాకా వచ్చేసాం, 4th రేసు మధ్యలోకి వచ్చేసాం. అక్కడ ఏం జరిగింది, మూడవ కన్ను పనిచేయటం లేదంటే దాని ద్వారా చూసేవాళ్ళు సరిగా లేరు. ఇక్కడ మ్యాటర్లోకి వచ్చేసారు, స్థూలానికి వచ్చేస్తున్నారు, సూక్ష్మాన్ని చూసే శక్తి సామర్థ్యాలు తగ్గినాయి. అందుకని వీళ్ళేం చేశారంటే మనం కూడా అలాగా చూద్దాం, మూడవ కన్నుని లేపి ఆ మూడవ కన్ను ద్వారా మనం ఆ దివ్య దృష్టిని, మనం ఆ శక్తిని సంపాదిద్దాం అన్నట్టుగా వీళ్ళు చేయవలసిన అవసరం వచ్చేటప్పుడు కల్లా ఏమైంది, ఉత్ప్రేరకాలు వాడవలసిన అవసరం ఏర్పడింది. అంటే ప్రత్యేకంగా, కృత్రిమంగా, సహజంగా కాకుండా. అక్కడ 1, 2 మూల జాతుల్లోనేమో ఆ మూడో కొన్ని ఎట్లా ఉపయోగించారు, సహజంగా ఉపయోగించారు. మూడవ కన్ను ద్వారా చూడటమే మాకు ఉన్న విషయం, అది ఏముందండి దీంట్లో. ఇప్పుడు మనం ఎట్లాగైతే 2 కళ్ళతో ఎలాగో చూస్తున్నాము అంతే. దృష్టి అనగానే ఎలా చూస్తున్నారండి, 2 కళ్ళతో చూస్తున్నాము. ఈ 2 కళ్ళు దాన్ని చక్కగా లోపలికి ఆ రేసెస్ అన్నిటిని స్వీకరించి దాని బొమ్మని ముందు తిరగవేసి తర్వాత దాన్ని మరలా సరైన రూపంగా తీసుకొచ్చి, ఇదిగో ఫలానా రూపం ఎదురుగా ఉన్నది, ఇట్లా ఈ ఆకారంలో ఉంది అని మనకి తెలియజెప్తూ ఉంది. ఆ మెదడులో ఇవన్నీ జరిగి ఆ బ్రెయిన్ లో కంటి నుంచి లోపలికి, కంటి ద్వారా లోపలికి ఆ బొమ్మలన్నీ వెళ్ళి మనకి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అవన్నీ ఇదిగో ఫలానా అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి అంతవరకు మనకి వీలు పడింది. ఇది సహజం మనకి. ఎందుకనే మనం మ్యాటర్లో ఉన్నాం కాబట్టి, మ్యాటర్గా స్పిరిట్ కాస్త ఏమైంది, మ్యాటర్గా రూపాంతరం చెందింది కాబట్టి, మ్యాటర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంతవరకే సరిపోయింది. ఇది సహజం మనకి. కానీ ఇట్లాగే ఇదే పద్ధతిలో 1, 2 మూల జాతులకి సంబంధించి అది సహజం వాళ్ళకి, మూడవ కన్ను ద్వారా చూడడం అనేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని సంపాదిద్దాం మనం, వాళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాం అనేటప్పుడు కల్లా ఉత్ప్రేరకాలు, కృత్రిమమైనవి, ఇంకో వేరే సాధనలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అదొక శక్తి. ఆ శక్తిని మనము సాధించడానికి, ఆ శక్తిని పొందటానికి ఏమేమి చేయాలి, సో ఇట్లాగా పెట్టుకున్నారు. సహజంగా కాకుండా కృత్రిమంగా. అదే సహజంగా వస్తుందా, వచ్చే వీలుంది. ఎట్లాగా, మన యొక్క సృష్టి అమరిక కూర్పు ద్వారా మనం ఏంటి, మన స్వస్థితి, ఈ సమస్త ముందు వ్యాపించి ఉన్నదేంటి, మన కర్తవ్యం ఏంటి, ఈ పద్ధతిలో మనం వెళ్ళామనుకోండి
అప్పుడు కృత్రిమాలతో పని లేదు ఇక. అప్రయత్నంగా మనకి ఆ దివ్య దృష్టి ఆ మూడవ కన్నుని ఉపయోగించడం వచ్చేస్తుంది. అప్రయత్నంగా ఆ మూడవ కన్ను తెరుచుకుంటుంది. చూడండి నా ద్వారా అనే మూడవ కన్ను సిద్ధంగా ఉంటుంది. దాని ద్వారా చూడటానికి మనం సిద్ధంగా ఉంటాం. ఎక్కడ కృత్రిమత్వం లేదు, సాధనలు లేవు, ఉత్ప్రేరకాలు వాడడం లేదు, గందరగోళాలు, మంత్ర దీక్షలు ఇవన్నీ ఉండవు ఇంకా. ఎందుకంటే ఇది అసహజం. సహజంగా ఉండాలి ఏదైనా కానీ. సహజంగా ఉండాలి అంటే దానికి తగిన విధంగా చూడటం, దాన్ని తగిన విధంగా ఉపయోగించటం. మరి ఏ ఏ వస్తువైనా కానీ దాన్ని దాన్ని తగిన విధంగా ఉపయోగించగలిగిన వాడెవడు? దాని శరీర శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు దాన్ని తగిన విధంగా ఉపయోగిస్తాడు. శక్తి సామర్థ్యాలు లేనివాడు దాన్ని ఉపయోగించడం కోసము రకరకాల ప్రయత్నాలు చేయాలి వాడు. అట్లాగే ఉంటుందన్నమాట. Stimulate the process of which was known to the old sages. సరే, దీనికి సంబంధించి పూర్వకాలంలో ఉన్నవాళ్ళు ఈ థర్డ్ రేస్లో, మూడవ మూల జాతిలో, నాలుగవ మూల జాతి ప్రారంభంలో ఉన్నవాళ్ళు కొంతమంది దీనికి సంబంధించిన కొన్ని పద్ధతులు అవి వాళ్ళు చెప్పడం, వాళ్ళు చేసి, వాళ్ళు దాన్ని పొంది ఈ పద్ధతిలో మనం మూడవ కన్ను ద్వారా మనం చూడవచ్చు. దివ్య దృష్టి మనకి ఆ శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. The inner sight could henceforth be acquired only through training and initiation. అంటే మొట్టమొదటి స్పిరిట్ గా ఉన్నప్పుడు సహజంగా చూసినటువంటి ఆ మూడవ కన్ను ద్వారా చూసినటువంటి ఆ దివ్య దృష్టి, ఆ దివ్య చక్షువు ద్వారా ఆ దృష్టి ఏదైతే ఉందో సహజంగా ఉన్నది అది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనం మ్యాటర్లోకి వచ్చేటప్పటికల్లా స్పిరిట్ ఏమో మ్యాటర్ గా కన్వర్ట్ అవుతూ రూపాంతరం చెందుతూ వచ్చేటప్పటికి స్పిరిట్ యొక్క శక్తి తగ్గిపోయింది, మ్యాటర్ శక్తి ఎక్కువైంది. కాబట్టి మ్యాటర్ అనేటప్పటికల్లా పరిమితం అయిపోతున్నాం. ఈ పరిమితాలని దాటుకుని ఛేదించి ఇప్పుడు అపరిమితంలోకి వెళ్ళాలి. మనం అపరిమితంలోకి వెళ్ళాలంటే ఈ పరిమితాన్ని ఛేదించాలి. ఈ మ్యాటర్ని, ఈ డెన్స్ ఫిజికల్ మ్యాటర్ ఏదైతే ఉందో స్థూలంగా ఉన్నది, దీన్ని ఛేదించి ముందుకు వెళ్ళాలి. ఛేదించి ముందుకు వెళ్ళాలంటే ఇదిగో ఇటువంటి రకరకాలైన పద్ధతులు అవి ఆ సేజెస్ కి, అంటే జ్ఞానులు, ఆ జ్ఞానులకి తెలుసు, వాళ్ళు మనకి అందించారు అవి ఆ పద్ధతులు. The inner sight could henceforth be acquired only through training and initiation. ఎట్లా ఉపదేశ దీక్షల ద్వారా దాని గురించి సాధన చేయటం, అనేక రకాల సాధనలు, శిక్షణ పొందటం, దానికి సంబంధించి శిక్షణ పొందడం, ఇట్లా రకరకాల అట్లాగా చేస్తే కొంతమేరకి మనము 1-2 మూల జాతులప్పుడు మూడవ కన్నును ఎట్లాగైతే ఉపయోగించామో అంత మేరకు కాకపోయినా అది సహజంగా ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాము, అసహజంగా కృత్రిమంగా దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఈ మూడవ కన్ను, ఈ దివ్య దృష్టి, ఆ శక్తిని తెచ్చుకుందామనే ప్రయత్నమే కానీ మనం పరిపూర్ణలం కావాలి. ఆ దైవ సంకల్పం ఏంటి, ఆ దైవ సంకల్పం ద్వారా ఈ మానవుడి యొక్క లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని మనం ఎలా చేరుదాం, ఆ పద్ధతిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోతే ఇవి సహజంగా వచ్చేస్తుంది. దీని గురించి అసలు మనం ప్రయత్నం అక్కర్లేదు. ఇక్కడ ఇప్పుడు మనం ఈ పద్ధతిలో చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం వాటిని ఏవైతే అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే స్పిరిట్ గా ఉన్నప్పుడు ఏవైతే శక్తులు ఉంటాయో, ఆత్మ ప్రధానంగా ఉన్నప్పుడు ఏ శక్తులు ఉంటాయో, అంటే ఉన్నతంగా ఆ పై భాగంలో మనం ఉన్నప్పుడు, ఈ జైంట్ వీల్ యొక్క పై భాగంలో మనం ఉన్నప్పుడు మన దృష్టి ఎలాగ కనిపిస్తుంది, మొత్తం కనపడుతుందా లేదా? ఆ ప్రాంగణం అంతా కనిపిస్తుంది, ఊరంతా కనిపిస్తుంది. ఎంత తేడా ఉంది. మరి కిందకి దిగేటప్పటికల్లా, కిందకు దిగుతున్నాం, క్రమక్రమంగా ఆ విశాలత్వం తగ్గుతూ వస్తుంది.
పరిమితమైపోతూ వస్తున్నాం. ఇది మనం గమనించాలి. అంటే ఈ పరిమితంలో ఆ అపరిమితానికి సంబంధించి మనము గమనిక తెచ్చుకోవటం. ఈ పరిమితం కూడా ఆయనతోనే నిండి ఉన్నది అన్న భావంతో. ఇట్లాగా మనం ఈ సమస్త ముందు వ్యాపించి ఉన్నది ఎవరు? ఈ సమస్త ముందు వ్యాపించి ఉన్నది ఒకడే. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏంటి? మన పనులు ఎలాగా చేయాలి? మన చుట్టూ ఉన్న వారి కోసము, సృష్టించిన వాడి కోసము అన్నట్లుగా ఈ పద్ధతిలో మనం వెళ్తున్నాం అనుకోండి. అప్పుడిక ప్రత్యేకమైన సాధనలు, ఆ అష్టసిద్ధులు, అతీంద్రియ శక్తులు వాటిని పొందటం, వాటిని మేల్కాంచేటట్టుగా చేయటం, మనలో నిద్రాణ స్థితిలో ఉన్న ఆ శక్తులన్నిటినీ మేల్కొల్పటం, దానికోసము ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో సాధనలు, ఎన్నో శిక్షణలు, ఎన్నో ఉపదేశ దీక్షలు. ఇంత చేస్తే దేనికయ్యా? ఆ శక్తుల కోసము అన్నట్టుగా అయిపోయింది. మరి మన లక్ష్యం శక్తుల కోసమా? ఈ సృష్టించడం, ఈ సృష్టిలో భాగంగా ఉన్న మనం దేనికోసం ఇక్కడ ఉన్నాం? శక్తుల్ని సంపాదించడానికా? లేకపోతే ఏకత్వానుభూతి కోసమా? ఆ దైవానుభూతి కోసమా ఇక్కడ ఉన్నాం మనం? The third eye, likewise, getting gradually petrified, soon disappeared. అయితే ఈ లోపల ఈ మూడవ కన్ను ఏమైపోయింది? గ్రాడ్యువల్లీ పెట్రిఫైడ్, వాడకం లేదు, గట్టి పడిపోయింది. ఇప్పుడు మనకి భూమి లోపల రాళ్ళు రప్పలు ఎలాగ ఏర్పడ్డాయి? ఒకప్పుడు ద్రవంగా ఉన్నాయి, వృక్షాలకి సంబంధించినవి అవన్నీ లోపలికి వెళ్ళిపోయి ఎర్త్ క్వేక్లు వీటి ద్వారా ఈ భూఖండాలు అటు ఇటు సర్దుకోవటంలో మొత్తం భూమి పైన ఉన్నవి ఉపరితలం మీద ఉన్నాయి, మొత్తం భూమి లోపలికి వెళ్ళిపోయి ఆ వేడికి అలాగా కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు బొగ్గు ఎలా వచ్చింది? మనకి బొగ్గు ఎలా ఏర్పడింది? బొగ్గుని మనం బయటికి తీసి దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఆ బొగ్గు ఎక్కడది? అట్లాగా గట్టి పడిపోయినాయి. అట్లాగే మూడో కన్ను కూడా మనలో గట్టి పడిపోయింది. దీంట్లో వాడకం లేదు, లక్షల సంవత్సరాలు వాడకం లేదు. మానవ దేహంలో అలా గట్టి పడిపోయింది, పెట్రిఫైడ్, సూన్ డిసపియర్డ్, కనపడకుండా అదృశ్యమైపోతుంది. దిస్ ఎక్స్ప్రెషన్ పెట్రిఫైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అసిఫైడ్ ఈజ్ క్యూరియస్. ఇక్కడ పెట్రిఫైడ్, అసిఫైడ్ అని ఈ మాటలకి అర్థం చూస్తే అది క్యూరియస్. ఎందుకు క్యూరియస్ అయిందో మనకు తెలుస్తుంది. అసిఫైడ్ అన్నా కానీ ఎముక ఎగుట, మెత్తని కణం గట్టి పడుట, ఎముక వలె గట్టి పదార్థం ఎముకగా చేయటం అసిఫైడ్. పెట్రిఫైడ్ అంటే శిలగా చేయటం, స్టోన్. అంటే వృక్ష జంతువులకి సంబంధించి వాటి యొక్క అవశేషాలు కొంతకాలానికి క్రమక్రమంగా ఆ భూమిలో ఉన్న వేడికి గట్టి పడటం. ఈ గట్టి పడటంలో 2 రకాలు. అందుకని అసిఫైడ్ అనేది కొంచెం త్వరగా అది గట్టి పడుతుంది, అదొక ప్రాసెస్ గా ఉంటుంది. ఇంత కష్టమైన పద్ధతిగా ఉండదు, ఇంత కాల పరిమాణంలో జరిగే దాంట్లో ఉండదు అసిఫైడ్ అన్నప్పుడు. కానీ పెట్రిఫైడ్ అంటే లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆ భూమిలో ఉన్న వేడికి
అది నెమ్మదిగా గట్టి పడుతూ ఉంటుంది. తర్వాత అందుకని మనం పెట్రిఫైడ్ అన్న మాటను వాడాడు. పెట్రిఫైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ossified is curious. కొంచెం ఆశ్చర్యపడేటట్టుగా ఉంటుందన్నమాట. ఏంటో ఏ పదం వాడాడు? ఇప్పుడు గట్టిపడటం అనేది ఉంది. ఆ గట్టిపడటం అనేది అసిఫైడ్ అనేది మనకి మామూలుగా ఉన్న పదం అది. కానీ పెట్రిఫైడ్ అనే పదం వాడాడు. చాలా లోతైన పదం అది. అది ఎంత లోతుగా భూమిలో ఎంత లోతుగా వెళ్ళిపోయి శిలాజాలుగా మారిపోయి బొగ్గుగా ఇట్లా రకరకాల దీనిగా గట్టి పడిపోయి పరివర్తన చెందుతుందో. అంటే స్పిరిట్ ఎట్లాగైతే మ్యాటర్ గా గట్టి పడిందో, స్పిరిట్ అంటే ఏమాత్రము గట్టితనం లేని జలం లాగా, జలము మంచుగడ్డ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. జలము స్పిరిట్ ఏమో జలం లాగా, జలంతో మనం పోల్చుకోవచ్చు. మ్యాటరు ఘన పదార్థం, అది సాలిడ్, మంచుగడ్డగా ఉంటుంది అది. మరి ఆ రెండింటికి ఎంత తేడా ఉంది? అట్లాగే పెట్రిఫైడ్ అది మంచుగడ్డగా మారటం అన్నట్టుగా. ద బ్యాక్ ఐ విచ్ ఈస్ ఆఫ్ కోర్స్ ద పీనియల్ గ్లాండ్, అంటే మూడో కన్ను ముందరే కాకుండా వెనక ఉండేది వాళ్ళకి, అది మనకి తర్వాత భాగంలో ముందుకు వచ్చింది. అది బ్యాక్ ఐ మన గ్లాండ్స్ కి సంబంధించి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అని మనం రెండు మన మెదడు భాగంలో ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటాం ప్రస్తుతం. దానికి సంబంధించి ఆ పీనియల్ గ్లాండ్, ఆ థర్డ్ ఐ, ఒకప్పుడు థర్డ్ ఐ ఎట్లా మారింది? ఇప్పుడు పీనియల్ గ్లాండ్ గా మారింది. ఇప్పుడు మనం అందరము కొత్తగా ఇవాళ వచ్చామా ఇక్కడికి? మనము మొదటి మూల జాతిలో ఉన్నాం, రెండో మూల జాతిలో ఉన్నాం, మూడో మూల జాతిలో ఉన్నాం, 4లో ఉన్నాం, 5లోనూ ఉన్నాము. వీళ్ళే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వస్తున్నాం మనం ఒక్కొక్క జాతి నుంచి. కాబట్టి మనకు ఒకప్పుడు మూడో కన్ను ఉంది, సహజంగా ఉంది. 1, 2 అయిపోయింది. అప్పుడు స్త్రీ పురుష భేదం లేదు. మూడో జాతికి వచ్చాము, స్త్రీ పురుష భేదం వచ్చింది. నెమ్మదిగా ఇది కూడా తగ్గిపోతూ వచ్చింది. స్త్రీ పురుష భేదం ఎందుకు వచ్చింది? మ్యాటర్లోకి వచ్చేటప్పుడు కల్లా స్పిరిట్ మ్యాటర్ గా కన్వర్ట్ అవుతూ ఉండగా, రూపాంతరం చెందుతూ ఉండగా ఇక స్త్రీ పురుష భేదం వచ్చింది. 4వ జాతికి వచ్చినప్పుడు కల్లా ఇంకా మరింతగా స్పష్టంగా చేస్తుంది. దానివల్ల ఇక ఈ మూడో కన్ను యొక్క అవసరం తగ్గిపోయింది. అందుకని అది గట్టిపడిపోయింది, దాని అవసరం లేకపోవడం. అది ఎట్లాగ ఉంది మరి? కానీ దానితో అవసరం ఉంది మళ్ళీ. అందుకనే అది మాయమైపోకుండా ఏం జరిగింది? పీనియల్ గ్లాండ్ గా అక్కడ ఆ మెదడులో అక్కడ ఉంది. నౌ సో కాల్డ్ ద స్మాల్ పీ లైక్ మాస్ ఆఫ్ గ్రే నర్వస్ మ్యాటర్. పీ లైక్ అంటే బఠానీ కింద అంత సైజులో ఒక గట్టిగా ఉన్నటువంటి ఒక బఠానీ కింద మనం గుర్తుకు తెచ్చుకుంటే దానిలాగా ఉంటుంది, మోసపు ముద్ద అలాగా ఉండి. గ్రే నర్వస్ మ్యాటర్, అది దేంతో తయారు చేయబడింది? గ్రే నర్వస్ మ్యాటర్ తో తయారు చేయబడి అటాచ్డ్ టు ది బ్యాక్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్ ఆఫ్ ద బ్రెయిన్. బ్రెయిన్ వెనక భాగాన, మన మెదడు వెనక భాగాన అది అటాచ్ చేయబడి ఉంది, దానితో అనుసంధానించబడి ఉందన్నమాట. ఈ సెట్ ఆల్మోస్ట్ ఇన్వారియబుల్లీ కంటైన్ మినరల్ కాంక్రిషన్స్ అండ్ శాండ్ అండ్ నథింగ్ మోర్. అంటే మామూలు ఇప్పుడు చూసామనుకోండి, అది అసలు మూడో కన్ను, దాని ద్వారా మనము దివ్య దృష్టి సమస్తాన్ని ఒక్కసారిగా దర్శించవచ్చు అన్నది ఏమాత్రము అవకాశం లేదు. ఎట్లా ఉంది దాన్ని చూస్తే? మినరల్ కాంక్రిషన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఖనిజ తత్వాలకి, ఖనిజాలకి సంబంధించి, లవణాలకి సంబంధించి అవన్నీ గట్టిపడితే ఎలాగుంటాయో
అట్లా ఉన్నాయి కాంక్రీషన్స్. కాంక్రీట్ గా మనం ఎలా చేస్తాము? సిమెంటు, సున్నము, సిమెంటు, ఇసుక, నీరు, అలాగే దాంట్లో కొంత గ్రావెల్ కంకర కలిపి దాన్ని ఏం చేస్తాం? స్లాబ్కి పరిచేస్తాం దాన్ని. అది గట్టి పడిపోయి ఇక ఎంత వర్షం ఇది వచ్చినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ స్లాబ్ గట్టిగా అయిపోతుంది. అట్లా గట్టిగా అయిపోయింది అనమాట మినరల్స్తో. ఆ బఠానీ కింద అంత సైజులో ఉన్నటువంటి ఆ పీనియల్ గ్లాండ్ అండ్ నథింగ్ మోర్. ద డబుల్ ఫేస్డ్ బికేమ్ ద వన్ ఫేస్డ్. ఒకప్పుడు 2 ముఖాలుగా కూడా ఉన్నాయి. ఇప్పుడు రావణాసురుడికి 10 ముఖాలు ఉన్నాయి. దశముఖుడు కదా ఆయన, దశకంఠుడు. అట్లా కొంతమంది ఇప్పుడు బ్రహ్మ 4 ముఖాలు ఉన్నాయి ఆయనకి. అట్లా 2 ముఖాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 4 చేతులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 కళ్ళు ఉన్నవారు ఉన్నారు. అదంతా ఏమైంది? వన్ ఫేస్డ్, ఒక ముఖమే ఉంది ఇప్పుడు మనకి. అండ్ ద ఐ వాజ్ డ్రాన్ డీప్ ఇన్ టు ద హెడ్. ఆ 3వ కన్ను అనేది ఏదైతే ఉందో లోపలికి వెళ్ళిపోయింది. డ్రాన్ డీప్ ఇన్ టు ద హెడ్, ఆ తల లోపల భాగానికి లాగివేయబడింది. మరి కన్ను అంటే బయట ఉండాలి కదా, లోపల ఎక్కడ ఉంటే మనకి ఎలా కనిపిస్తుంది? కన్ను పైకి ఉబికి వచ్చి ఆ కన్ను వీటి ద్వారా మనం చూస్తాము, ఆ కంటి పోపల ద్వారా, వాటి ద్వారా. మరి అది లోపల ఎక్కడ ఉంటే మరి ఎలా చూస్తాం? అంటే దాన్ని ఉపయోగించట్లేదు కాబట్టి ఆ మెదడు లోపలికి వెళ్ళిపోయింది. డ్రాన్ డీప్ ఇంటూ ద హెడ్ అండ్ ఈస్ నౌ బరీడ్ అండర్ ద హెయిర్. లోపల బరీడ్, సమాధి చేసినట్టు అయిపోయింది అనమాట, పాతి పెట్టినట్టు అయింది. లోపల ఎక్కడో పాతి పెట్టామంటే అర్థం ఏంటి? ఎప్పటికైనా అది మళ్ళీ ఉపయోగించవచ్చు, ఉపయోగంలోకి వస్తుంది అది. అందుకే నాశనమైపోకుండా, శిథిలమైపోకుండా, అదృశ్యమైపోకుండా ఇట్లా ఇంకొక రూపంతో అక్కడ అలాగా ఉంది. అంటే మళ్ళీ మీకు అవసరమవుతుంది, మీరే మళ్ళీ నన్ను అడుగుతారు అని చెప్పి లాగా ఉందన్నమాట అక్కడ ఇంకొక రూపంలో. డ్యూరింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్, డ్యూరింగ్ ట్రాన్సెస్ అండ్ స్పిరిచువల్ విజన్స్, ద ఐ స్వెల్స్ అండ్ ఎక్స్పాండ్స్. ఇక్కడ నెమ్మదిగా 4వ మూల జాతి, 3వ మూల జాతి నుంచే ప్రయత్నాలు మొదలవుతాయి. 4వ మూల జాతికి వచ్చినప్పటికల్లా ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ అష్టసిద్ధులు, అతీంద్రియ శక్తులు, వీటిని సాధించడంలో ఆ దివ్య దృష్టి మనకి వీళ్ళకి వచ్చింది కదా. దివ్య దృష్టి మనకి ఈ మధ్యన తెలిసిన వాళ్ళలో అని బెసెంట్, లెడ్ బేటర్ ఇంకా ఉండవచ్చు, కానీ మనకి ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి పరిశోధన చేసి ఆకల్ట్ కెమిస్ట్రీ బుక్ వాళ్ళ ద్వారా వచ్చింది. అట్లాగే ఫ్రీ మ్యాసనరీ ఎన్నో విషయాలు వాళ్ళు దివ్య దృష్టితో చూసి చెప్పారు. ఫ్రీ మ్యాసనరీకి సంబంధించిన రహస్య క్రతు సంస్థ ఏదైతే ఉందో, రహస్య క్రతు శాఖ ఫ్రీ మ్యాసనరీ, దాని లోపల ఏంటి జరుగుతుంది దివ్య దృష్టితో చూసి ఎన్నో విషయాలు మనకు అందించారు ఆయన. కాబట్టి వాళ్ళిద్దరూ మనకి పరిచయమైన వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు. ఆ దివ్య దృష్టి అన్నది ఉపయోగిస్తున్న వాళ్ళు, అంటే 3వ కన్నుని ఉపయోగించిన వాళ్ళు అని. వాళ్ళలో ఏమవుతున్నప్పుడు అట్లాగ వచ్చినప్పుడు డ్యూరింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్, అంటే దేహాత్మ కాకుండా జీవాత్మ ఏదైతే ఉందో, ఈ దేహాత్మ జీవాత్మతో కలిసి ఎప్పుడైతే కలిసి పనిచేయడం ప్రారంభం అవుతుందో అప్పుడు ఈ విషయాలన్నీ, అంటే ఏమవుతుంది, మ్యాటరు స్పిరిట్ గా రూపాంతరం చెందుతుందన్నమాట. అంతకు ముందు ఏమైంది? స్పిరిట్ మ్యాటర్ గా రూపాంతరం చెందింది. ఎందుకంటే దేహాత్మలోకి మనం వచ్చేస్తున్నాం, దేహాత్మ యొక్క ప్రాబల్యం నెమ్మదిగా పెరుగుతోంది. కాబట్టి మ్యాటర్ పూర్తిగా ఆధిపత్యం వహిస్తోంది. అందుకని దానికి తగిన విధంగా ఆ దేహాత్మ డెవలప్మెంట్ కి సంబంధించి అట్లాగా వచ్చింది. జీవాత్మ పక్కన ఉండటం జరిగింది, దేహాత్మ ప్రాధాన్యత వహిస్తుంది.
ఇక క్రమక్రమంగా కొంతమందిలో దీని విషయాలు అర్థం చేసుకుని ఆ దేహాత్మతో స్నేహం చేసి మచ్చిక చేసుకుని నెమ్మదిగా తనతో కలుపుకొని దాంతో ఏమైంది, స్పిరిట్ మళ్ళీ డామినేట్ దాని యొక్క ప్రాధాన్యత పెరగటం ప్రారంభమైంది. దాని ప్రాధాన్యత పెరిగేటప్పటికల్లా స్పిరిట్ అంటే ఈ అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు, ఇటువంటి వాటికి సంబంధించిన విషయాలు చాలా తేలిగ్గా అయిపోతాయి వాళ్ళకి. అందువల్ల వాళ్ళలో ద ఐ స్వెల్స్ అండ్ ఎక్స్పాండ్స్. ఆ ఇన్నర్ మ్యాన్ అంటే జీవాత్మ. జీవాత్మ అంటే వాడు ఒక్కడే చేసుకుంటే కుదిరేది కాదు, దేహాత్మతో సయోధ్యతో చేయాలి. దేహాత్మనే కాదని అతను ముందుకు వెళ్ళటానికి అవకాశమే లేదు. దేహాత్మని బెదిరించటం, భయపెట్టడం, దాని మీద ఆధిపత్యం చెలాయించటము అలాగే లేదు. నెమ్మదిగా స్నేహం చేసుకుని, స్నేహంతో నెమ్మదిగా మచ్చిక చేసుకుని ఇద్దరం ఒకటే, మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం అన్నట్టుగా అలాగ వెళుతూ ఉండగా అప్పుడేమైంది, ఇన్నర్ మ్యాన్ యాక్టివిటీ పెరుగుతుంది. అంటే ఆయన యొక్క జీవాత్మ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. జీవాత్మ యొక్క ప్రాధాన్యత పెరిగిందనంటే అర్థం ఏంటి, దేహాత్మ యొక్క ప్రాధాన్యత తగ్గిందని. అంటే తను జీవాత్మ కేసు వచ్చేసాడు, ఇక జీవాత్మలో కలిసిపోతున్నాడు నెమ్మదిగా దేహాత్మ. అందువల్ల ఆ పనులు తనవే అన్నట్టుగా అలా ఉండిపోయింది. కాబట్టి ఆ ఇన్నర్ మ్యాన్ యొక్క యాక్టివిటీ పెరగటం వల్ల డ్యూరింగ్ ట్రాన్సెస్ అండ్ స్పిరిచువల్ విజన్స్ ద ఐ స్వెల్స్ అండ్ ఎక్స్పాండ్స్. పరవశత్వ స్థితిలోకి, ధ్యాన స్థితిలోకి లాగా వెళ్ళినప్పుడు కానీ, అలాగే ఈ ఆధ్యాత్మిక దృశ్యాలుగా, ఈ ఆత్మ విషయంగా సంబంధించి స్పిరిచువల్ విజన్స్ దృశ్యమానంగా సూక్ష్మానికి సంబంధించినటువంటి సూక్ష్మ లోకాలకి సంబంధించి దృశ్యమానంగా దాన్ని దర్శించడం. మామూలుగా మన స్థాయికి అటువంటి దర్శించలేము మనం, కానీ వీళ్ళు అలాగా దర్శించగలుగుతున్నారు. ఎట్లాగా, ద ఐ స్వెల్స్ అండ్ ఎక్స్పాండ్స్. ఆ థర్డ్ ఐ అని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మట్టి ముద్దలాగా ఉందో, ఒక రాయిలాగా, గట్టి పదార్థం లాగా, ఆ మినరల్స్ వాటితో కాంక్రీషన్స్ అండ్ శాండ్, ఇసుక, అలాగే వీటితో ఎలాగైతే గట్టిపడి లాగా ఉందో ఒక చిన్న బఠానీ గింజ అంతా, ఇంకా అది ఉబ్బటం ప్రారంభించింది. మనం బఠానీ గింజని నీళ్ళలో వేస్తే ఏమవుతుంది, ఉబ్బుతుంది కదా, మెత్తగా అయిపోతుంది, ఉబ్బుతుంది. ఇట్లా చేత్తో ఇలాగ అనంగానే మొత్తం మెత్తగా అయిపోతుంది. అదే అంతకుముందు మామూలు బఠానీ గింజను తీసుకుని 2 వేళ్ల మధ్యన పెట్టి నొక్కామంటే వేళ్ళు నొప్పడతాయి. అదేమి అవ్వదు. గట్టిగా రాయిలాగా ఉంటుంది కదా, దాన్ని నొక్కామంటే మన వేళ్ళు నొప్పి పడతాయి. అదే ఇప్పుడు నీళ్లలో నానబెట్టి దాన్ని ఇలాగ నొక్కితే మెత్తగా అయిపోయి అసలు బఠానీ అంతా ఒక దాంట్లోకి వచ్చి ఒక దీనిలాగా వచ్చేస్తుంది, మెత్తటి పదార్థంగా వచ్చేస్తుంది. అట్లాగా అయింది. ఎందుకని, జలంతో కలిసింది. జలం అంటే జీవము, స్పిరిట్. తో కలిసేటప్పటికల్లా, జీవాత్మతో ఈ దేహాత్మ కలిసేటప్పటికి ఈ మాదిరైనటువంటి మార్పు వాళ్ళలో వచ్చిందనమాట. వచ్చి అవి ఆ థర్డ్ ఐ స్వెల్స్ అండ్ ఎక్స్పాండ్స్. మరి ఉబ్బుతుంది కదా, ఇళ్లలో నానబెట్టామంటే ఏదైనా కానీ ఉబ్బుతుంది. And expands. The arhat sees and feels it. The arhat ఒక ఈ రకరకాలైన స్థాయిల్లో మామూలు ప్రాథమికమైనటువంటి దీని నుంచి కొన్ని ఒక 5-6 రకాల స్థాయిల్లోకి తీసుకువెళ్తే అక్కడ ఉన్న అతన్ని అర్హత్ అని పిలుస్తారు. ఇంకా పైకి వెళ్ళినప్పుడు అంటే 5 ఇనిషియేషన్స్, 3 ఇనిషియేషన్స్, ఇట్లాగా ఆ ఉపదేశ దీక్షలకు సంబంధించి కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ప్రథమ ఉపదేశ దీక్ష, ద్వితీయ ఉపదేశ దీక్ష, తృతీయ ఉపదేశ దీక్ష, ఇట్లాగా సాగుతూ ఉన్నప్పుడు ఒక ఉపదేశ దీక్ష ఇస్తూ ఉండగా వాళ్ళని ఏమంటామంటే అర్హత్ అంటాం.
ఇంకా చివరికి సిద్ధత్వం చెందిన వాళ్ళని మాస్టర్స్ అన్నాం, సిద్ధులు. ఈ అర్హత్ సీస్ అండ్ ఫీల్స్ ఇట్ అండ్ రెగ్యులేట్స్ యాక్షన్ అకార్డింగ్లీ. ఇట్లా తనలో ఈ మార్పు జరుగుతుంటే దాన్ని చక్కగా క్రమబద్ధీకరించి దాన్ని కంగారు పడకుండా, అడావుడి పడకుండా దాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగించడానికి ఎట్లాగా లెక్బెటరు అనిపిస్తేట్లాగా వాళ్ళకి ఆ శక్తిని మరి ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ కోసం ఎక్కడ ఉపయోగించలేదు. వాళ్ళ కోసం ఉపయోగించి కోట్ల ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఇట్లా ఉపయోగించాల. ఎక్కడెక్కడ ఆ నేల మాళిగల్లో, లేకపోతే భూమి లోపల, లేకపోతే కొండ గుహల్లో ఎక్కడ ఈ ఇవి ధనరాశులు ఉన్నాయో, ఎక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయో అవన్నీ తెలుస్తుంటాయి వాళ్ళకి. మరి ఆ శక్తిని ఉపయోగించి అవన్నీ చంకలో పెట్టుకుని వెళ్ళిపోయారా? మొత్తం వాళ్ళు ఒళ్ళో పోసుకున్నారా? వాళ్ళు లేదు. మొత్తం సమాజం కోసం, ఈ మానవాళి కోసం, వీళ్ళు ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం ఎట్లాగా అన్న పాయింట్లు, అన్న విషయంగా దాన్ని ఉపయోగించారు ఆ శక్తులు. ద అన్డిఫైల్డ్ లాను అంటే డిసైపుల్, చాలా లాను అంటే టిబెటన్ మాట, అది శిష్యుడు. ఆ శిష్యుడు ఏంటి, ఎటువంటి వాడు? అది మనం రేపు చెప్పుకుందాం వాడి గురించి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మన చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి వాసుదేవునికి ప్రణామం చేద్దాం, స్మరించుకుందాం ఆయన్ని. వాసుదేవ.